మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ లాంగ్ వ్లాగ్ వీడియో అనమాట. సో మా జశ్వాన్కి అన్నప్రసన్న చేశాము. సో ఆ వీడియోనే నేనైతే వ్లాగ్ లాగా చేశాను. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను లాంగ్ వీడియోకి. సో ఈ వీడియో స్టార్టింగ్ అయితే పూలు అల్లడంతోనే స్టార్ట్ బికాస్ ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, అన్నప్రసన్న రేపు కాబట్టి. సో నేనైతే ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నిటిని నేను ముందు రోజే ఈవినింగ్ ఆర్ నైట్ అలా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను అనమాట, అన్నీ రెడీగా. బికాస్ ఇద్దరు కిడ్స్ తోటి సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ సెట్ చేసుకోవడం అంటే కష్టం అవుతుంది కాబట్టి, సో మాకు సంబంధించిన డ్రెస్సెస్ కానీ, జశ్వంత్ సుదీక్షకి సంబంధించిన డ్రెస్సెస్ అండ్ మాకు సంబంధించిన జ్యువెలరీ ఇవన్నీ నేను ముందు రోజే సెట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లోకి అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని నేను రెడీగా పెట్టేసుకున్నాను. బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, వీటితో పాటు ఒక చిన్న టబ్ని కూడా నేను కొనేసి పెట్టుకున్నాను. బికాస్ స్నానం చేయించేటప్పుడు జశ్వానికి ఒక స్మాల్ ఫోటోషూట్ లాగా చేద్దామని. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నిటిని కూడా నేను రెడీగా ముందుగానే తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి నేను డెకరేటివ్కి తీసుకున్నాను. బికాస్ పారాడుతుంటే ఒక్కొక్క ఐటమ్ని పట్టుకుంటారు కదా, డబ్బులు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అలా. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ షాప్ నుంచి నేనైతే సిల్వర్ బాల్ తీసుకున్నాను. సో ఈ సిల్వర్ బాల్స్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. బట్ నాకు డిజైన్స్ కంటే ముఖ్యంగా ప్లెయిన్ది తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఎప్పుడైనా వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి ముందు ముగ్గులు వేసేసి దేవుడికి పూజ చేసుకుని అలా కొంచెం ఇంట్లో దీపం పెట్టేసుకుని తర్వాత జస్ట్కి ఫోటోషూట్కి ప్లానింగ్ చేసామన్నమాట. सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्. సో 7 o'clock లోపు అయితే పూజ చేసేసి ఇలా కొంచెం చిన్న సెట్ లాగా చేశాను అనమాట నేను. సో అప్పుడు జస్ట్ లేచాక కొంచెం ఫోటోషూట్ చేసేసాను. స్టార్టింగ్లో అయితే వాటర్లో కూర్చోపెట్టేటప్పుడు కొంచెం ఏడ్చాడు. బట్ తర్వాత హీ ఎంజాయ్డ్ అ లాట్ విత్ వాటర్ అనమాట. సో స్మైల్ వచ్చేసింది ఫేస్. సో ఇలా నలుగు పెట్టి జశ్వాన్కి అయితే స్నానం చేయించాను, సాంప్రదాయబద్ధంగా అంటారు కదా అలా. తర్వాత అయితే జశ్వాన్ని రెడీ చేశాను. సో జశ్వాన్కి సుదీక్షకి ఇద్దరికి సేమ్ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ ఉండాలని చెప్పేసి మెరూన్ కలర్లో తీసుకున్నాను ఇద్దరికి. జస్ట్ రెడీ అయిపోయాక నేను సుదీక్ష కూడా రెడీ అయిపోయాము. ఏముంది బైకా? ఆహా, ఓకే. సో సుదీక్షని అయితే అలా రెడీ చేశాను. అండ్ నాకైతే చాలా క్యూట్ అనిపించింది సుదీక్ష ఆ రోజు. బై ద వే నేను కూడా వాళ్ళకి కాంబినేషన్గా ఉండడానికి మెరూన్ కలర్ శారీని చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇది కర్మన్ ఘట్లోని హనుమాన్ టెంపుల్. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తారు, అలానే అన్నప్రసన్న కూడా చేస్తారు. ముందే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా కూడా చేయించుకోవచ్చు. కావాల్సిన సామాన్లు కూడా ఈ టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తారు. 500 రూపీస్కి అన్నీ ఇచ్చేస్తారనమాట.
వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ అన్నమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ మాత్రమే కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, శివుని టెంపుల్, సరస్వతి టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ షెడ్ పక్కన ఉన్న ఒక చిన్న షాప్లోనే మనకి కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. అన్నప్రసన్నకి కానీ అక్షరాభ్యాసానికి కానీ కావాల్సినవి. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ సరస్వతి దేవి ఆలయాన్ని మాత్రమే చూపించాను. మిగతా అన్ని వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు. సో చూస్తున్నారు కదా, టెంపుల్లో అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో. ఇంకా మేము అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అప్పటికి మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. బట్ ఆ రోజు అయితే ఎవరు రాలేని సిచ్యువేషన్లో ఉండే కాబట్టి ఎవరు రాలేకపోయారు. ఓన్లీ అత్తయ్య మామయ్య మాత్రమే వచ్చారు. సో ఈ వీడియోలో అయితే అత్తయ్య మామయ్యని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మా అత్తయ్య గారు కనిపిస్తున్నారు. సో రాగానే ఫస్ట్ సుదీక్ష వెళ్ళి నాని అంటూ వెళ్ళిందనమాట. సో ఇక్కడ మా మామయ్య కూడా ఉన్నారు పక్కనే. తను మా వదిన, అన్నయ్య కూడా ఉన్నారు. పూజ అయితే ఇలా స్టార్ట్ చేసేసాము. అండ్ ఆ రోజు మాతో పాటు ఇంకా 2 ఫ్యామిలీస్ ఉండే అన్నప్రసన్న చేయించడానికి. విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా
సో మేనమామతో జశ్వాన్ అన్నప్రసన్న అయితే స్టార్ట్ చేసిన తర్వాత తాతయ్య నానమ్మ మేమందరం కలిసి జశ్వాన్కి తినిపించాము. ఆ తర్వాత టెంపుల్లోనే మేము ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టేశాము. అది ఏంటి అంటే పారాడుతూ వెళ్ళి డబ్బులు పువ్వులు ఇలా అన్నీ పట్టుకుంటారు కదా. సో ఫస్ట్ ఏది వెళ్ళి పట్టుకుంటే దాని మీదే లైఫ్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని అంటారు. సో ఎంతవరకు నిజమో తెలీదు. జశ్వాన్ అయితే ఫస్ట్ మనీని పట్టుకున్నాడు. నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే మళ్ళీ తర్వాత మిగతావి కూడా అన్నీ పట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇలా సెకండ్ టైంకి అయితే బుక్ పెన్ తీసుకున్నాడు. తర్వాత నెక్లెస్, తర్వాత ఫుడ్, ఇలా ఒక్కొక్కటి లైన్గా పట్టుకున్నాడు. సో ఇలా జశ్వాన్ అన్నప్రసన్న అయితే ముగిసింది. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.